ఎంతమంది అని ముందుకేసే ఉంది తప్ప ఈ పంచాయతీ దారి గంగా చెప్తున్నదా వరకైతే మాకు తెలుస్తాయి కదా మిగతా విషయాలన్నీ అన్న విషయంలో తెలుసా బాధ ఏంది ఎవరు చేస్తారని ధనరాజు చెప్పారు కాబట్టి మొత్తం 10 గుంటల భూమి పెద్ద ఆయన పేరు మీద 5 గుంటలు ఉంది యాదయ్య పేరు మీద 6 గుంటలు 11 గుంటలు 6 గుంటలు 11 మొత్తం 11 గుంటల భూమి అది ఆ 11 గుంటల భూమిని 4 భాగాలు సమానంగా చేయాలి అంతే కదండి 22 గుంటలు 4 భాగాలు సమానం చేయాలి 22 గుంటల భూమి 4 భాగాలు సమానం చేయాలని పెద్దమంది సమక్షంలో ఒక పేపర్ కూడా రాసినాం చేసామని చెప్పి తెల్లారి మాట మార్చిరారు ఇక అప్పటి నుంచి గొడవలు ఈ కోర్టులు ఈ పోలీసు చూస్తే ఈ 3-4 తిరుగుతూనే రాళ్ళు 145 సెక్షన్ ఉంది. అయితే రాత్రి 8:30 ప్రాంతంలో మన ఇబ్రాహీంపట్నం సీఐ గారిని కలిసి భూమి రిజిస్ట్రేషన్ ఆ భూమి దున్నొద్దు అని చెప్పి సీఐ చెప్పిండు ఎస్ఐ చెప్పిండు అది చెప్పకుండా రాత్రి 2:30-3 గంటల ప్రాంతంలో పొలం దున్ని పొద్దున్న నాడేసాం పోతే మేము ఇబ్రాహీంపట్నం పేటలకు ఫోన్ చేసి అక్కడికి వెళ్ళేసరికి పోయినప్పుడు ఇద్దరు ముగ్గురున్నారు తర్వాతకి ఇంకా హర్షిత పద్మ యాదయ్య ముగ్గురు ఉన్నారు ఆడ వాళ్ళు ఉన్నారని చెప్పి మేము ఆపని కానీ పెట్రోలింగ్ కూడా ఫోన్ చేసినాక వస్తారని చెప్పి మేము అక్కడికి వెళ్ళినాం ఆ తర్వాత ఎక్కడి నుంచి వాళ్ళు శ్రీశైలం బాలరాజు నరసింహ వాళ్ళ 2 కొడుకులు ప్రసాద్ లింగస్వామి ఇంకా ఆమె పేరు పారిజాత వీళ్ళు 4 వచ్చేసి ఇక గొడ్డలు కత్తలు తీసుకొని కొట్టడం స్టార్ట్ చేసాం మేము ఆ పనికి పోతే నా తలకాయ మీద దెబ్బ తాకింది నా చేయికి దెబ్బ తాకింది మా తమ్ముడికి తాకింది మా బ్రదర్కి తాకింది మా ఉదయకి తాకింది మా అన్నయ్యకి చనిపోయింది లింగస్వామి శ్రీశైలం యాదయ్య వీళ్ళు 4 మేజర్ శ్రీశైలం యాదయ్య ప్రసాద్ లింగస్వామి వీళ్ళు ఆయన కొట్టినారు లేడీస్ నేమో వేరే వాళ్ళిద్దరు లేడీస్ ని కొట్టినారు వాళ్ళిద్దరు పద్మ హర్షిత ఇంకొక ఆమె రైట్ అది ఆ కుటుంబం చెబుతోంది మరి ముఖ్యంగా 10 గుంటల భూమి వ్యవహారంలో ఈ ఘటన చోటు చేసుకుంది దీంతో మాట పెరిగింది మాట పెరగడం కాస్త అంతటి దారుణానికి దారితీస్తుంది అసలు ఇంతకీ ఏం జరిగింది ఆ కుటుంబంలో ఎటువంటి వివాదం ఉండింది భూమి విషయంలో ఎటువంటి చర్చ జరిగింది ఎటువంటి సంధి ప్రయత్నాలు జరిగాయి ఎక్కడ అవి ఫెయిల్ అయ్యాయి ఎక్కడ బెడిసి కొట్టాయి ఎటువంటి దారుణానికి ఈ ఘటన దారితీస్తుంది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు పెట్రీషియా ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి అసలు ఎందుకు భూమి వివాదం కాస్త అన్నదమ్ముల మధ్య ఘర్షణకు దారితీస్తుంది చంపుకునేంత వరకు వెళ్ళింది రంగారెడ్డి జిల్లా దండు మైలారంలో దారుణం చోటు చేసుకుంది ఒకవైపు భూమి కోసం అతి దారుణంగా తమ్ముడు అన్నని అతి దారుణంగా హత్య చేశాడు అదే కాకుండా బాలయ్య అనే వ్యక్తి చనిపోవడం వెంటనే హుటాహుటిన హాస్పిటల్ కి తరలించడం బాలయ్య భార్య కూడా అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా బాలయ్య భార్యకి కూడా తీవ్రమైన గాయాలయ్యాయి ప్రస్తుతం తను కూడా హాస్పిటల్లో ఉన్నట్టు తెలుస్తుంది 10 గుంటల భూమి కోసం దాదాపు 6 అంగులలో ఆ అన్నని పాతి పెట్టడానికి కూడా అతను ప్రయత్నించాడు ఇదే క్రమంలో కూడా పెద్దలు అనేకసార్లు నచ్చ చెప్పినప్పటికీ కూడా వినకపోవడము ప్రస్తుతం దండుమైలారంలో ఉధృత వాతావరణం అనే చెప్పొచ్చు అదే కాక గత కొన్ని నెలల నుంచి కూడా వీళ్ళు తరచూ గొడవ పడుతూ ఉన్నారు 10 గుంటల భూమి కోసం కూడా ఎప్పుడు తరచూ గొడవ పడుతున్నప్పటికీ కూడా జంగయ్యతో పాటు మల్లయ్యతో పాటు బాలయ్య వీళ్ళు ముగ్గురు కూడా ఆస్తికి ఒకవైపు ఎప్పుడు కూడా వివాదం వీళ్ళ ముగ్గురు మధ్యలో అని తెలుస్తుంది అంటే ఇరుపక్షాన కూడా సగం తీసుకుందామని అనుకున్నారు అయినప్పటికీ కూడా ఒకరికి తక్కువ ఒకరికి ఎక్కువ రావడంతో అతి దారుణంగా పొలంలోనే గొడవ పడడము ఒకవైపు ఏదైతే పొలంలో ఉన్న గొడ్డలతో సొంత తమ్ముడు అన్న అని కనికరం లేకుండా కేవలం ఆస్తి కోసం నరికి చంపాడు అదే కాక పోలీసులు ఇబ్రాహీంపట్నం పోలీసులు కూడా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు ఈ ఆస్తి అంతా కూడా వాళ్ళ తాతయ్యది గ్రాండ్ ఫాదర్ అని తెలుస్తుంది ఫ్యామిలీ మెంబర్స్ ప్రసాద్ బాలయ్య శ్రీశైలం వీళ్ళందరూ కూడా అనేక సార్లు గొడవ పడిన పరిస్థితి బాలయ్యని కూడా అతి దారుణంగా హత్య చేశారు దీని మీద కూడా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా ఇటీవల కాలంలో ఏమాత్రము బంధాలకి విలువ లేకుండా అతి దారుణంగా భార్యను భర్త చంపడం భర్తను భార్య చంపడం లేదంటే కుటుంబ సభ్యులని ఆస్తి కోసం కేవలం 10 గుంటల భూమి కోసం అన్నని అతి దారుణంగా హత్య చేసి పాతి పెట్టే ప్రయత్నం చేసిన తమ్ముడు రైట్ ఈ ఘటనకు సంబంధించి ఎందుకంటే ఒకరే ఉన్నారా లేకపోతే మరీ ముఖ్యంగా సుపారీ లాంటి ప్రయత్నాలతో ఏమైనా హత్య జరిగిందా ఈ ఘటనకు సంబంధించి పోలీసు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది ఏమంటున్నారు
దాదాపు ఈ భూమి కోసం కుటుంబ సభ్యులు 20 మంది వరకు కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేశారు. ఒక్క కుటుంబంలో 10 మంది ఉంటారు కాబట్టి 30-40 మంది కూడా ఈ 10 గుంటల భూమి కోసం కూడా ఎప్పుడు తరచూ మాట్లాడుకునే వాళ్ళు. భూమి దగ్గరకు వచ్చి వీళ్ళు మొదట మాట్లాడుకుంటున్నారు అసలు ఎవరికి ఎంత రావాలి. పెద్దల సమక్షాన ఆల్రెడీ మనం కూర్చొని మాట్లాడడం, పెద్దలను కూర్చోపెట్టినప్పటికీ కూడా సాల్వ్ అవ్వలేదు. ఇప్పుడు మనమే సాల్వ్ చేసుకుందామంటూ కూడా మాట్లాడుకుందామంటూ కూడా ఇరు వర్గాలు పిలుచుకున్నారు. ఆ తర్వాత ఎక్కడైతే మాట పెరగడం, దాని తర్వాత నాకెక్కువ నీకు తక్కువ అంటూ కూడా గొడవలు పట్టుకోవడం, గల్ల పట్టుకొని కాలర్ పట్టుకొని గొడవ పడిన తర్వాత ఎక్కడైతే క్షణిక ఆవేశంలో తమ్ముడు గొడ్డలు పట్టుకొని మరి అతి దారుణంగా అన్నని నరికారని కూడా తెలుస్తుంది. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు కూడా అందరూ కొట్టుకున్నారు, తీవ్రమైన గాయాలయ్యే, పలుగురికి కూడా హాస్పిటల్లో, స్థానిక హాస్పిటల్లో వెంటనే చికిత్సకి తరలించారు. ఈ క్రమంలో అందరూ కూడా కొంత సీరియస్ కండిషన్ లో ఉన్నారని కూడా తెలుస్తుంది. రైట్ పెట్రీషియా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం అయితే మాత్రం ఈ ఘటనకు సంబంధించి స్థానికంగా సంచలనంగా మారింది. రంగారెడ్డి జిల్లా దండు మైలారంలో దారుణం చోటు చేసుకుంది. భూమి కోసం సొంత అన్నను నరికి చంపేశాడు తమ్ముడు. ఆసుపత్రికి తరలిస్తుండగా బాలయ్య మృతి చెందాడు. తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ బాలయ్య భార్య మృతి చెందింది. అన్నదమ్ముల వివాదానికి 10 గుంటల భూమి కారణమైంది. పెద్ద మనుషుల సమక్షంలో సంధి జరిగినప్పటికీ కూడా విఫలమైంది. బాలయ్య హత్యతో దండు మైలారంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్త తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఇస్ సమ్వేర్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్ వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఒకసారి ఆ దృశ్యాలను చూద్దాం.